నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాం. విజయవాడలో కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విశాఖలో వెలుగు చూసిన మాయాలేడి భాగోతం. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతి అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భీమిలి పోలీసులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కటౌట్ తొలగించి వైకాపా ఫ్లెక్సీలు వేయాలంటే కుదరదు. నెల్లూరులోని సింహపురి ఆసుపత్రి ఎదురుగా వైకాపా ఫ్లెక్సీలు కట్టడంతో అడ్డుకున్న జనసేన నాయకులు. వైభవంగా ఆంజనేయుడికి అభిషేకాలు. గూడూరు ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతోంది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై మీడియాతో మాట్లాడారు. 78% మేర భక్తులు అమ్మవారి దర్శన విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారని, 100% సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగ, పాలు అందిస్తున్నామని వివరించారు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క వివరాలు, వచ్చినటువంటి భక్తులు చేస్తున్నటువంటి వితరణ అన్ని కూడా ఈ ముందు ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అమ్మవారి ఈ రోజు 4వ రోజు లలితామ్మగా ఆమె రోజు అలంకారం చేసి ఆమె యొక్క దర్శనం అందరికి కూడా కలిగే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో ఇవాళ పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పినట్లుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు క్యూ లైన్లలో మంచినీటితో పాటు పాలు, మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థలతోటి ఆలయ అధికారులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 8:30 సమయానికి ఈ 8:30 గంటలకు ఉదయం నుంచి మొదలైనటువంటి క్యూ లైన్లు అమ్మవారి దర్శనం ఇప్పటికీ 65,999 మంది ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు 2,99,900 మంచినీటి ప్యాకెట్లని రోజు సరఫరా చేశాం. అలాగే మంచినీటి బాటిల్స్, వాటర్ బాటిల్స్ ని 1,10,000 బాటిల్స్ ని ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. 1,500 మందికి 15,000 మందికి 1,500 లీటర్ల పాలు వితరణ చేయడం జరిగింది. మజ్జిగ 32,000 ప్యాకెట్లు, అంటే డోనర్స్ ఇచ్చినటువంటివి 7,000, ఆలయం తరఫున ఇచ్చినటువంటివి 25,000, దాదాపు 32,000 మజ్జిగ ప్యాకెట్లని వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా
ప్రభుత్వం ఆదేశాల మేరకు పారదర్శకంగా నూతన మద్యం పాలసీ విధానాన్ని నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ చిత్తూరు ఉప కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. నాయుడుపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం పాలసీ విధి విధానాలు వివరించారు. ఈ మద్యం పాలసీని జిల్లాలో పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 227 మద్యం దుకాణాలకు అనుమతులు రావడం జరిగిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అధికారులు నాగమల్లేశ్వర్ రెడ్డి, ఊహశ్రీ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే మేము ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్లో వేస్తామో త్వరగా చేసిస్తాం. అర్ధరాత్రి వరకు వేళ ఎక్కువ మంది ఇంటెంట్ అప్లికెంట్స్ వస్తే తిరుపతి జిల్లాలో 227 మద్యం షాపులు నోటిఫై చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా. దీనికి సంబంధించి ఈ 227 మద్యం షాపులు 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉండటం జరిగింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి స్టేషన్, పుత్తూరు స్టేషన్, శ్రీకాళహస్తి, నాగలాపురం, గూడూరు, వాకాడ, సూలూరుపేట, నాయుడుపేట అండ్ వెంకటగిరి. దీనికి సంబంధించి 227 షాపులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తు స్వీకరణ కూడా 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మేము ఫ్లెక్సీ రేటింగ్ కూడా జరిగింది. అంటే ఇంటెండింగ్ అప్లికెంట్స్ దరఖాస్తుదారులు సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం విస్తృతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ అప్లికేషన్ రిసీవ్ సెంటర్ ఉంటుంది, ఆఫ్లైన్ అప్లికేషన్. ఎవరు వచ్చినా సరే అప్లికెంట్ దారులు వాళ్ళకి ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో ఫెసిలిటేట్ చేస్తాం, వాళ్ళందరికీ గైడ్ చేస్తాము. తర్వాత మనకి ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పట్టణంలో, మండల కేంద్రంలో కూడా ఈ వెబ్ పోర్టల్ అడ్రస్ అని చూడండి. http://hpfsprojects.com అని వెబ్ పోర్టల్ అడ్రస్ ఉంది. ఆన్లైన్ అప్లికెంట్స్ దీన్ని జస్ట్ లాగిన్ చేసుకొని సెల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నెట్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి, సెల్ ఫోన్ కూడా చేసుకోవచ్చు. మా స్టేషన్ లో మీకు ఫెసిలిటేట్ చేస్తాం. అలాగే దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 404-4225-2520 టోల్ ఫ్రీ నెంబర్ కూడా జరిగింది. ఇంటెండింగ్ అప్లికేషన్స్ వేసుకునే వాళ్ళు వెబ్ పోర్టల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ జరిగింది, ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. విస్తృతంగా అన్ని నూక్ అండ్ కార్నర్ అన్ని నెట్ సెంటర్లో కూడా మేము ఇది అంటించడం జరుగుతుంది. ఫ్లెక్సీలు కూడా వేసాము. అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్, ఆన్లైన్ లో కూడా హైబ్రిడ్ మోడల్ ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కటౌట్లు తొలగించి ఆ స్థానంలో వైకాపా ఫ్లెక్సీలు వేయాలంటే కుదరదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. నెల్లూరు సమీపంలోని సింహపురి ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కటౌట్లు తొలగించక ముందే వైకాపా నాయకులు ఫ్లెక్సీలు కట్టడం వివాదంగా మారింది. నెల్లూరు సమీపంలోని సింహపురి ఆసుపత్రి ఎదురుగా నగర ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కటౌట్ తొలగించక ముందే వైకాపా నాయకులు ఫ్లెక్సీలు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు కట్టరాదని వాటిని తీయించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ ఫ్లెక్సీల విషయంలో మంత్రి నారాయణ మాటలకు తాము కూడా సమ్మతమేనన్నారు. వివాదాస్పదంగా ఫ్లెక్సీలు కట్టడం, వితండ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో వైకాపా నాయకులు ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సులు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సులు అయితేమి, కటౌట్లు అయితేమి నోట్ల కట్టెలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో 7 ఏళ్ల బాలిక హత్యకు గురవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాలిక తండ్రి అజ్మతుల్లాతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, ఇలాంటి నేరాలు చేసే వాళ్ళను ఉపేక్షించమని సీఎం తెలిపారు. ఇందుకు బాధితుడు మాట్లాడుతూ హత్యకు కారణాలు తెలియవని, పోలీసులు బాగా పనిచేశారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. నేను పాప ఫాదర్ని సార్.
అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఇది చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు, సిఐ శ్రీనివాసు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. విశాఖపట్నంలో మాయాలేడి భాగోతం వెలుగు చూసింది. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు సమాజంలో పలుకుబడి ఉన్నవారు ధనవంతులే లక్ష్యంగా ఆ యువతి హనీ ట్రాప్ చేసేదని, అనంతరం వారికి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తోందన్నారు. ఆ తర్వాత న్యూడ్ గా ఉన్నట్లు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేదని తెలిపారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో జాయ్ ను అరెస్టు చేసినట్లు భీమిలి పోలీసులు వివరించారు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గర. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్ కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఈ అంతా చేశారు. ఈ రోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్ కి వచ్చేస్తారు. అబ్బాయి నారా చంద్రబాబు సొంత జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెని పిండేస్తోందని, సీఎం సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. బాలిక హత్యోదంతంపై ఆమె మాట్లాడుతూ, మదనపల్లి ఫైల్స్ అని ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన కూటమి ప్రభుత్వం ఫైల్స్ కు ఇచ్చిన విలువ ఆడబిడ్డకు ఇవ్వదా అంటూ మాట్లాడారు. చిత్తూరు పొంగనూరు నియోజకవర్గంలో
7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? నెల్లూరులోని బీవీఎస్ బాలికా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో ఆటియా పాటియా క్రీడల్లో రాష్ట్రం నుండి బంగారు పతకాలు సాధించిన పూజిత, రోహిత్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని విజయజ్యోతి, వ్యాయామ ఉపాధ్యాయులు చక్రి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? సో ఇక్కడ కూడా యూత్కి యువత రాజకీయాలు చెప్పండి. చాయిస్ 9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ ఆటియా పాటియా ఛాంపియన్షిప్ 2024లో ఆడడానికి ముందున్న పిల్లలకందరూ కూడా నా ఆశీస్సులు, అభినందనలు. వేదికలు అలంకరించిన పెద్దలకందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసిన అజయ్, చక్రి ఇద్దరికి కూడా అభినందనలు. ముందుగా 10 మందిలో వేదికను పంచుకోవడానికి, ఒక మంచి పనికి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు మార్గం చూపించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన జనసేన పార్టీకి రుణపడి ఉన్నానని తెలియజేసుకుంటూ, ఆటలు జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. నాకు ఎంతో ప్రేమ ఉన్నా కూడా అప్పట్లో మాకు సరిగ్గా గురువులు లేకపోవడం వల్ల నేను నేర్చుకోలేకపోయాను. శారీరక దృఢత్వానికే కాదు, మానసిక ఉల్లాసానికి కూడా మనకి ఆటపాటలు ముఖ్యం. ఈ రోజున ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడల్లో కానీ ఏం తెలుస్తుంది అంటే నలుగురిలో ఎలా నడవడుచుకోవాలి, మంచి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి, 10 మందితో ఓపికగా మన లక్ష్యాన్ని ఎలా ఛేదించుకోవాలి అనేది క్రీడల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందాకే ఆ పాప వచ్చింది, ఎవరు చెప్పలేదు. ఆ పాపకి సన్మానించమని స్టేజ్ మీదకి వెళ్తే పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలలో ఈ ప్రవర్తన నేర్పిస్తాయనిపిస్తుంది. ముఖ్యంగా ఆటియా పాటియా వెరీ రేర్ కేస్, వెరీ రేర్ ఆట అనుకుంటాను. అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, నాకు కూడా
ఈ మధ్య నేను తెలుసుకున్నాను. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామ హరిజనవాడలో ఆంజనేయ స్వామి జెండా వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక యువత పెద్దల ఆధ్వర్యంలో జెండా వద్ద విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామమత్తుండరై నిన్ను నే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అప్పాను చుంబంటు గావించి అప్పాలి నింజంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిణిం చంపియుంలంకయుంగాచియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం తెచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సంజీవును అంగదుం రామవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై దైతులందుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిందేసి ఆ లక్ష్మణున్ మూర్ఛ నొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనం నవ్విభీషణం వేడుకందోడు కన్నచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు ఊర్మిలేరంచు మన్నించినం రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని భజనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం భజే బ్రహ్మదేవం భజే బ్రహ్మదేవం భజేహం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాం.
విజయవాడలో కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విశాఖలో వెలుగు చూసిన మాయాలేడి భాగోతం. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతి అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భీమిలి పోలీసులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కటౌట్ తొలగించి వైకాపా ఫ్లెక్సీలు వేయాలంటే కుదరదు. నెల్లూరులోని సింహపురి ఆసుపత్రి ఎదురుగా వైకాపా ఫ్లెక్సీలు కట్టడంతో అడ్డుకున్న జనసేన నాయకులు. వైభవంగా ఆంజనేయుడికి అభిషేకాలు. గూడూరు ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.